క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు రాజు పండుగను కొనియాడుచు ఉన్నాం. యావత్ ప్రపంచమంతా కూడా క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుచు ఉన్నాం. క్రీస్తు ప్రభువు మనకు రాజుగా యేసు ప్రభు అవతరించి ఉన్నాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆయన ఈ లోకానికి మనలను అభిషేకించటానికి పరలోకం నుండి అభిషేకం తీసుకొని వచ్చి మనలను పరలోకానికి కొనిపోవటానికి అభిషిక్తుడయ్యాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ క్రీస్తు రాజు రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే యేసు ప్రభు చెబుతూ, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించాలి. ఈరోజు ఎవరైతే రాజు అనే పేర్లు పెట్టుకున్నారో, విజయరాజు, డేవిడ్ రాజు, లేదా ఎవరి పేర్లైతే వెరట్ రాజు, ఎవరి పేర్లైతే వారి యొక్క పేర్లలో రాజు అనే పేరు ఉన్నదో వారందరి యొక్క మహోత్సవం. ఎందుకనగా క్రీస్తు రాజుగా ఈ యొక్క లోకానికి వచ్చి మనలందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకొని వెళుతున్నాడనే ఒక మంచి ఆలోచన మనందరికీ కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. అటువంటి రాజ్యంలో మనము ప్రవేశించాలి అంటే సువార్తను విశ్వసించాలి, సువార్తను నమ్మాలి, సువార్తను అనుసరించాలి, అంగీకరించాలి, సువార్త ప్రకారం మనం జీవించాలి. ఆ సువార్త ప్రకారం జీవించే కృప మనందరికీ కూడా దయతో ప్రసాదించాలని ఈ యొక్క పరిశుద్ధమైన దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ, మాండ్రు రాణి గారు మరి జ్వరంతో బాధపడుచున్నారని పలికిన్నారు. దేవుడు వారిని తాకి ముట్టి స్వస్థపరచాలని, వేరమల్ల మరియమ్మ గారికి నీరసంగా ఉందని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని ఉన్నారు. దేవుడు వారిని తాకి ముట్టి స్వస్థపరచాలని, అదేవిధంగా మన యొక్క కుటుంబాలను వేరమల్ల మరియమ్మ గారిని, అగస్టిన్ గారిని, తనుశ్రీ, శివాను దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుంటూ, అదేవిధంగా దొండపాటి రవీంద్రబాబు, నీలిమ, వరుణిత వారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని, పాముల వెంకటరాజు గారిని వారి యొక్క కుటుంబాన్ని, దాసరి సరోజిని గారిని వారి యొక్క కుటుంబాన్ని, కాటూరు గాంధీ గారిని వారి యొక్క కుటుంబాన్ని, అదేవిధముగా బోడిగడ్ల డేవిడ్ గారిని వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాలని, మాండ్రు నజరేంద్ర గారిని వారి యొక్క కుటుంబాన్ని, అదేవిధముగా వేరమళ్ళ ఇస్సాక్ గారిని వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాలని, దీవించాలని, కరుటూరి కొండయ్య గారిని వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాలని, దీవించాలని, నందం కృష్ణవేణి గారిని వారి యొక్క ముగ్గురు కూతులను ఆశీర్వదించాలని, అదేవిధంగా బాసిశెట్టి సత్యనారాయణ గారిని వారి యొక్క ఇద్దరు కూతుళ్లను, కొడుకును ఆశీర్వదించాలని, వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని, గుజ్జుల నతానియల్ నాన్నగారిని వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాలని, దీవించాలని, గుజ్జుల దేవమణి అమ్మగారిని వారి యొక్క కొడుకులను, కూతుర్లను, కోడళ్లను, మనవళ్లను, మనవరాలను ఆశీర్వదించాలని, అదేవిధంగా బోడిగడ్ల జాను గారిని, ప్రభావతి గారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, మాండ్రు శిరోమణి అమ్మగారిని, అదేవిధంగా మండ శ్రీను గారిని, అనుష గారిని, సుప్రియ, సాత్విక్, చల్లా ప్రసాద్, షైనీని, అదేవిధంగా గూడ యాకోబు, పావని వారి యొక్క కుటుంబాన్ని, గుండగొల నాందయ్య గారిని, ఇంద్ర గారిని వారి యొక్క బిడ్డలను దీవించాలని, నందం కృష్ణవేణి అమ్మగారిని ఆశీర్వదించాలని, వీరమల్ల ఆనందరావు, కమలమ్మ గారి యొక్క కుటుంబాన్ని, ఉదయ పాపారావు, శిరీష వారి యొక్క కుటుంబాన్ని, కలపాల గన్నెమ్మ గారి యొక్క కుటుంబాన్ని, అదేవిధముగా మన యొక్క ఉపదేశ మాస్టర్ గారిని, మన యొక్క సంఘ పెద్దలను ఆశీర్వదించాలని, దీవించాలని ఈ యొక్క పరిశుద్ధమైన దేవుబలి పూజలో ప్రార్థన చేద్దాం. ముందుగా మాటల ద్వారా, చేతల ద్వారా మనము చేసిన ప్రత్యేకమైన తప్పిదాల పాపాలను ఆ యొక్క దేవాదేవుడు క్షమించాలని పాప మన్నింపును వేడుకుందాం.
సంచరించి చీకటిలో వచ్చన చేసి ఎందరిలో వంచన చేసి ఎందరిలో దేవా పాపిని నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. మరి ముఖ్యంగా ఎన్ నవీన్ కోసం ప్రార్థన చేస్తూ బీటెక్ ఫైనల్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. బాబుకి మంచి ఆరోగ్యం దయతో చేకూర్చాలని, మార్తమ్మ గారికి దేవుడు మంచి ఆరోగ్యం చేకూర్చాలని ఈ యొక్క పరిశుద్ధమైన దేవుని రోజులో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారం గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించితివి. మానవ జాతి అంతయు పాప దాస్యం నుండి విముక్తిని పొంది మహావైభవం గలవాడు అయిన నీ సేవకు అంకితమగినట్లు నిత్యము నీ స్తుతిగానం చేయుచున్నట్లను కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చోండి, అందరూ కూర్చోండి. మొదటి పఠనము సమూయేలు గారు రాసిన 2వ అధ్యాయము 5వ వచనము 5వ అధ్యాయం 2 సమూయేలు గారు 3వ వచనం అండి. అంతటా ఇశ్రాయేలీయుల తెగలన్నీ హెబ్రోనును దావీదు కడకు వచ్చి, మేమందరము నీ ఎముకల వంటి వారము, రక్త సంబంధులము. పూర్వము సౌలు పరిపాలించినప్పుడు ఇశ్రాయేలీయుల సైన్యములను నడిపించిన దేవుడకు నీవే. యావే, నీవే నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యేదవు అని నిన్ను గూర్చే సెలవిచ్చెను అని పెద్దలందరూ హెబ్రోనుకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనెను. అంతటి పెద్దలు అతనిని ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించింది. ఇది ప్రభువు సర్వేశ్వరునికి వందనాలు. రెండవ పట్టణము కొలసీలు రాసిన లేఖ 1వ అధ్యాయము 12 నుంచి 20 వరకు చదువుకుందాం. రెండవ పట్టణము కొలసీలు రాసిన లేఖ 1వ అధ్యాయము 12 నుంచి 20 వరకు. తన పవిత్రుల వారసత్వములో వెలుగునందు భాగ్యస్తులగుటకు మిమ్మలను యోగులునగు చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సమాజంలోనికి సురక్షితముగా తోడుకొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములను క్షమించబడినవి. క్రీస్తు అదృశ్యముడైన దేవుని ప్రత్యక్ష రూపము, ఆయన సమస్త సృష్టిలో తొలత జన్మించిన పుత్రుడు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వాసమును ఆయన ద్వారా ఆయన కొరకు సృజించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు అధికారభూతుడు. ఆయన తన శరీరమే శ్రీసభకు శిరస్సు, సమస్తమున ఆయనయే పెదముడుటకు. ఆయన ఆది నుండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. దేవుని
స్వంత నిర్ణయమును అనుసరించే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తి భవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచము తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించును. పరలోక భూలోకము ఎందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకొనును. ఇది దేవుడు వాక్యము. హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా పగడనా కాలే శృతి చేసి దానియేలును సింహపు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో కాసిన జల ప్రళయములో కాసిన బలమంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్రగీతం. ఏలిన వారు మీతో నుందురుగాక, నీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 23వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35 నుంచి 43 వరకు. లూకా శుభవార్త 23వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35 నుంచి 43 వరకు. ప్రజలు అచ్చట నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుని ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షారసం ఇచ్చి, యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలకమున రాసి శిలువ పై భాగమున ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, ఆయనతో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగాను. రెండో వాడు వారిని గద్దించు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది, మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. ఈ సువిశేష బోధన ద్వారా మనందరి పాపము క్షమింపబడునుగాక. కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనాలు,
యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నేను స్తుతించడానికి, గణపరచడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు ఎన్నో స్తుతి ప్రభా. గడిచిన వారమంతా నీ యొక్క కాపుదలలో కాచి కాపాడడానికి నీకు ఎన్నో స్తుతి ప్రభా. మమ్ములను నీ ప్రేమలో, నీ యొక్క వాక్యములో ప్రభా జీవించే విధంగా చేయమని, మేము ఏ విషయాలు మా జీవితంలో బాగు చేసుకోవాలో, ఏ విషయాలు మా యొక్క జీవితంలో సరి చేసుకోవాలో నీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? దేనికోసారి గట్టిగా చప్పట్లు కొడదామా? క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనందరము కూడా సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. అంతటా హెబ్రోనున దావీదు కడకు వచ్చి, మేమందరము నీ ఎముకల వంటి వారము, రక్త సంబంధులము. చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దావీదుని గురించి, దావీదుని నమ్ముకున్న ఉన్న ప్రజలను గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుచు ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఈ గ్రంథాన్ని సమూయేలు రాశాడని ప్రవక్తల అభిప్రాయం. సమూయేలు అనగా అర్థము, ఇతనిని ఇంగ్లీష్లో శామ్యుయల్ అంటారు, లేదా హీబ్రూ భాషలో షమాయల్ అని అంటారు. అనగా వినుము, క్షమ అనగా వినుము, ఎల్ అనగా దేవుడు, యావే నా ప్రార్థన వినుము, యెహోవా నా ప్రార్థన నీవు వినుము అని ఒక భక్తురాలు ప్రార్థన చేసింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను, ప్రభువును బిడ్డనడిగి తిని అనుకొని శిశువునకు సమూయేలు అని పేరు పెట్టారు. చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, సమూయేలు తల్లి అన్న తన జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ఏదో తన జీవితంలో లోటు, వెలితి, ఎవరు తీర్చజాలని, ఎవరు కూడా ఇవ్వలేని, ఎవరు కూడా అందించలేని, ఎవరు కూడా సహాయం చేయలేని ఒక స్థితిలో అన్న తన జీవితాన్ని కొనసాగించింది. తన యొక్క కుటుంబములో తన భర్త ఎల్కానా, తన యొక్క సహోదరి పెనిన్నాను దేవుడు ఆశీర్వదించాడు. పెనిన్నాను దేవుడు పెక్కుమంది పిల్లలతో దీవించాడు. కానీ అన్నాను పెళ్లి చేసుకున్న తనకు పిల్లలు లేరు. తన జీవితంలో ఎవరికి చెప్పుకోలేని, ఎవరు కూడా తీర్చజాలని,
ఎవరు కూడా తన యొక్క అవసరాన్ని తీర్చుకోలేని స్థితి. ఆ స్థితిలో తాను బాధపడుతూ ప్రభువా, నా సమస్య ఇది, నా బాధ ఇది, నా కష్టం ఇది, నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో, ఎంత శ్రమ పడుతూ ఉన్నానో, ఎంతగా మూలుగుతూ ఉన్నానో, ఎంతగా నేను నీతో పోరాడుతూ ఉన్నానో నీకు తెలుసు ప్రభువా అని తన జీవితంలో తన కష్టాన్ని, తన ఇబ్బందిని, తన బాధను తనకు సహాయం చేయగలిగిన దేవునికి చెప్పుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క కుటుంబంలో కూడా కొన్నిసార్లు చెప్పుకునే వ్యాధులతో మనం బాధపడతాం. మనం గబక్కనే చెప్పుకోవచ్చు. జ్వరము కానీ, తలనొప్పి కానీ, కాలు నొప్పి కానీ, పొంటి నొప్పి కానీ, కొన్ని రోగాలు ఉంటాయి. అవి చెప్పుకోలేని రోగాలు. ఎవరికైనా చెప్పుకుంటే ఏమైనా బాధపడతారేమో, నా కుటుంబానికి చెప్పుకుంటే నేను భారమైపోతానేమో, నా బిడ్డలకు చెప్పుకుంటే నన్ను పట్టించుకోరేమో అని మానసికంగా ఒకవేళ కుమిలిపోయినట్లయితే, మానసికంగా ఒకవేళ కుంగిపోయినట్లయితే, ఆర్థిక సమస్యలు, ఎంత కష్టపడ్డా కానీ రూపాయి చేతిలో ఉండట్లేదు, ఎంత కష్టపడ్డా కానీ నేను ఇంకా పస్తులు ఉండవలసి వస్తుంది, ఎంత కష్టపడినా కానీ నా కుటుంబానికి ఈ ఆర్థిక సంక్షోభం అనేది వస్తూనే ఉన్నది అని ఒకవేళ నీవు అనుకున్నట్లయితే, ఒకవేళ నీవు మానసికంగా, శారీరకంగా బాధపడినట్లయితే, అక్కడ అన్న 3 రకాలుగా ఆమె బాధపడింది. శారీరకంగా తనకు పిల్లలు లేరని బాధపడింది, మానసికంగా తన యొక్క సోదరి అయిన పెనిన్న తనను దెప్పిపోటు మాటలతో మాట్లాడుతున్నప్పుడు బాధపడింది, మూడవదిగా ఆత్మీయంగా ప్రభువా, నేను ప్రతి నిత్యము లేదా ప్రతి సంవత్సరము నీ దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తున్నా, ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు నా ప్రార్థన అంగీకరించడం లేదు, ఎందుకు నా ప్రార్థన స్వీకరించటం లేదు, ఎందుకు నీవు నా వైపు తిరగటం లేదు అని తన జీవితంలో ఉన్న వెలితిని, తన జీవితంలో ఉన్న బాధను, తన జీవితంలో ఉన్న కష్టాన్ని దేవుని వైపు చెప్పుకోండి. ఈరోజు మనకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా మనం ఇతరులకు చెప్పుకుంటే కొన్నిసార్లు వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు మనల్ని అవహేళనగా చేస్తారు. కొన్నిసార్లు దానిని లెక్కలేని తనముతో చూస్తారు. కొన్నిసార్లు మనలను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, ఆనాడు అన్నా నమ్ముకున్న దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏ సమస్యతో నీవు బాధపడుతున్నావు, ఆ సమస్యను పరిష్కరించగలిగిన దేవుని దగ్గరికి అన్నా వచ్చింది. ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన చేసి, ప్రభువా నాకు అన్నీ ఇచ్చావు, కానీ నేను ఈ కొరత నాలో ఉంది, ఆ కొరతను తీసివేయి ప్రభు అని చెప్పి దేవునికి విన్నవించుకోగా దేవుడు తనకు మంచి కుమారుడిని దేవుడిచ్చాడు. ఆమె పలుకుతున్నది, నా దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా దేవుడు నా ప్రార్థనకు సహాయం చేశాడు, నా దేవుడు నా ప్రార్థనను విని నన్ను లేవనెత్తాడు, నా కష్టాన్ని చూశాడు, నా ఇబ్బందిని చూశాడు, నేను ఎక్కడ పడి ఉన్నానో, నేను ఎక్కడ మూల్గానో, నేను ఎక్కడ ఏడ్చానో, నేను ఎంత ప్రార్థన చేశానో, నా ప్రార్థనను విని నాకు సహాయం చేశాడని దేవుడే నా మొరను ఆలకించాడు, నా ప్రార్థనను విన్నాడు అని తనకు సమూయేలు అని పేరు పెట్టింది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు
ఏ కష్టంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, కొన్నిసార్లు మన యొక్క కుటుంబంలో చోటు చేసుకున్న సమస్యలు, కుటుంబంలో తల ఎత్తుతున్న సమస్యలు ఎవరు కూడా తీర్చలేరు. తనకు బిడ్డలు లేరు, ఎవరు ఇవ్వగలరు? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది, బిడ్డలు యెహోవా ఇచ్చు బహుమానము. ఆ బిడ్డలు తనకు ఇస్తాడనే ఆశ, ఇస్తాడనే కోరిక, ఇస్తాడనే వాంఛ తనను దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళింది, దేవునితో గోజాడే విధముగా చేసింది. ఈరోజు ఒకవేళ నీవు ఆర్థికంగా బాధపడుతున్నావేమో, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, పిల్లల్ని చక్కగా పెంచినా కానీ వారు తాగుబోతులై, కుటుంబాన్ని లెక్క చేయకుండా, ఇంటిని పట్టించుకోకుండా, కుటుంబాన్ని సరిగా బాగోగులు చూసుకోకుండా, ఇష్టానుసారంగా ఒకవేళ వారు జీవిస్తున్నట్లయితే ప్రభు వైపు చూపించు. ప్రభువా, ఇది నా సమస్య, ఇది నా బాధ, ఇది నా ఇబ్బంది, నాకు అన్నీ ఇచ్చావు, కానీ ఆ కొరతను ఎందుకు తీర్చలేకపోతున్నావు అని కొరతను తీర్చగలిగే దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ప్రార్థన చేయగా దేవుడు నా ప్రార్థన విన్నాడు, నాకు సహాయం చేశాడని ఆ బాబును దేవుని యొక్క సన్నిధిలో 3 సంవత్సరాల ప్రాయంలో అర్పించింది. మనము కూడా మన యొక్క జీవితంలో పెళ్ళైనప్పుడు కొన్నిసార్లు పిల్లలు పుట్టక ఎంతో బాధపడుతూ, అనేక దేవాలయాలకు వెళుతూ, అనేక చోట్లకు అక్కడికి వెళితే దేవుడు పిల్లల్ని ఇస్తాడని, ఇక్కడికి వెళితే దేవుడు పిల్లల్ని ఇస్తాడని అనేక సార్లు మొక్కుకొని ఆ మొక్కులన్నీ తీర్చిన తర్వాత దేవుడు నీకు పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్ని ఎక్కడ పెంచాలి? మనం దేవాలయంలో పెంచాలి, దేవునికి సమర్పించాలి. మనకు క్లరేషన్ ఫాదర్స్ ఆర్సిఎం సంఘం మన గ్రామానికి వచ్చి 30 సంవత్సరాలైంది దాదాపు. ఈ 30 సంవత్సరాలలో ఎంతమంది దేవునికి నిజంగా నా కొడుకుని నేను దేవునికి సమర్పించాను, నా కూతురు నేను దేవునికి సమర్పించాను, నేను కన్నీటి ప్రార్థన చేయగా నా మొరను ఆలకించిన దేవుని యొక్క సేవకు నేను పంపించానని ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్పగలరు? ఇది ప్రశ్న. నీకు 3 పిల్లల్ని ఇచ్చినా, 4 పిల్లలు ఇచ్చినా వాళ్ళు నీ కొంగు చుట్టే తిరగాలి, నీ చుట్టే తిరగాలి, నీ చుట్టే తిరగాలి, మన ఊరు చుట్టే తిరగాలి. వాళ్ళు గాలోడైనా బాధ లేదు, కానీ మన చుట్టే ఉండాలి. దేవుడికి ఇస్తే అరిగిపోతాం, దేవుడికి ఇస్తే కరిగిపోతాం, దేవుడికి ఇస్తే ఏమైపోద్ది? అమ్మో నా కొడుకు లేడే, ఇదొక బాధ. మొన్న ఒక ఊర్లో ఇలాగే ప్రార్థనకి వెళ్ళినప్పుడు, దివ్య బలి పూజ సమర్పించడానికి వెళ్ళినప్పుడు ఒక మా అమ్మ వచ్చి ఏడుస్తుంది. ఫాదర్ గారండి, మా కుటుంబంలో కవల పిల్లలు పుట్టారు, వాళ్ళకి 4 కొడుకులు, 3 కొడుకులు, 1 పాప. మా కుటుంబంలో కవల పిల్లలు పుట్టారు. అయితే ఒక అబ్బాయి 8వ తరగతి చదువుతూ ఉన్నాడు. అబ్బాయిని మేము దేవుడికి ఇచ్చేసాం. ఫాదర్ గారితోనే తిరుగుతున్నాడు, ఫాదర్ గారి ఇంట్లోనే ఉంటున్నాడు, ఫాదర్ గారితోనే ప్రార్థనలకు వెళ్ళిపోతున్నాడు. అయ్యో ఆ బాబు లేకుండా ఎట్టండి అని చెప్పి చూశారా? దేవుడు ప్రార్థన చేయగలిగే పిల్లల్ని ఇస్తే నువ్వు ఆయన సన్నిధిలో ఇవ్వకుండా పిల్లల్ని దేవుని యొక్క సన్నిధిలో పెంచాలని ఆశపడుతూ పిల్లలకి దేవుడి సన్నిధిలో అర్పించకుండా ఉంటే ఎంత బాధాకరం అంటే అసలు. మనల్ని దేవుడు మెచ్చుకుంటాడంటారా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, కొంతమందికి 4 పిల్లలు, 5 పిల్లలు, కానీ సేవకు మాత్రం వద్దు, సేవకు మాత్రం వద్దు. ఇది ప్రశ్నించవలసింది. చూడండి, ఆమె ఒకే ఒక కుమారుడు కొన్ని సంవత్సరాల తర్వాత
ప్రార్థన చేసిన తర్వాత, దేవునికి మొక్కుకున్న తర్వాత ఏకైక కుమారుడు కలుగగా అవి ఎంత మురిసిపోవాలి, ఎంత ఆనందంగా ఉండాలి, ఎంతగా తనను ప్రేమించాలి. కానీ తను అనుకుంది, నా బిడ్డ నా దగ్గర ఉండటం కంటే క్రీస్తు దగ్గర ఉండటం, దేవుని దగ్గర ఉండటం, దేవాలయంలో ఉండటం, దేవుని యొక్క సన్నిధిలో ఊడిగము చేయటం ఉత్తమము అని తను ఎంచుకున్నది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనం బాధపడుతున్నామంటే మన పిల్లలు సరిగ్గా పెంచలేకపోతున్నామని. ఈరోజు ఒకవేళ నీవు నీ యొక్క బిడ్డల విషయంలో బాధపడుతున్నావంటే దానికి కారణం నీ బిడ్డలను దేవాలయంలో సమర్పించకపోవటం. ప్రియా సహోదరి సహోదరులారా, తనకు కలిగిన ఏకైక కుమారుణ్ణి తాను దేవునికి సమర్పించింది. ప్రభువా, నేను నీకు ప్రార్థన చేశాను, నువ్వు నాకు ఇచ్చావు, నేను నీకు తిరిగి ఇస్తూ ఉన్నా, నీ సేవకు వాడుకో అని తన ఏకైక బుద్ధుల కుమారుణ్ణి, లేక లేక పుట్టిన కుమారుణ్ణి, కన్నీటి ప్రార్థనతో చేసిన కుమారుణ్ణి దేవుని యొక్క సన్నిధికి సమర్పించింది. ఈరోజు ఎంతమంది మన క్రైస్తవ కుటుంబాలు, ఊరు మొత్తం దాదాపు సగం ఊరంతా కూడా క్రైస్తవులమే. ఎంతమంది సేవకులు ఉన్నారు ఇంట్లో? తాగుబోతులు ఎంతమంది ఉన్నారు అది చెప్పవచ్చు, సేవకులు ఎంతమంది ఉన్నారు అని చెప్పలేము, ఇది ప్రశ్న. గాలికి తిరిగేవాళ్ళు ఎంతమంది అని చెప్పవచ్చు, లెక్క పెట్టుకోవాలని చెప్పవచ్చు. సేవకులు అమ్మో వద్దమ్మో, అమ్మో వద్దమ్మో, ఎందుకు మీ బిడ్డకి ఏమైనా అయితే భరించలేము. ఆ బిడ్డ ఎవరిచ్చారు అసలు? అది మర్చిపోయాం. నిజంగా దేవుడు ఇస్తే దేవుడికి ఇవ్వాలి కదా, అవునా కదా? పూలు ఇస్తారు, సంతోషం, ఎందుకు? దేవుడు ఇచ్చాడు కాబట్టి. మరి మీ బిడ్డల సంగతి ఏంటి? అర్పణలు ఇస్తారు, అవి దేవాలయానికి యాజకులకు పనికి వస్తాయి, అవి అయిపోతాయి. కానీ మీ బిడ్డల సంగతి ఏంటి? ఇది ప్రశ్న, ఇది ప్రశ్న. అంటే అర్పణలు ఇస్తే అవి అయిపోతాయి, పూలు ఇస్తే అవి వాడిపోతాయి, మా బిడ్డలు మాత్రం మాతో కలకాలంగా కిక్క అనుకుంటాను ఉండాలి. ఇది ప్రశ్న, ఇది ప్రశ్న. ప్రియా సహోదరి సహోదరుల, ఏకైక కుమారుణ్ణి దేవుడికి ఇస్తే దేవుడు తర్వాత ఆమె గర్భాన్ని తెరచి కుమారుణ్ణి కుమార్తెలను ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరి ఆశ. ఈరోజు ఇన్ని కోటాలు జరుగుతున్నాయి, ఇన్ని ప్రార్థనలు, తెలికిచరలో ఎన్ని కోటాలండి అసలు. ఈ కోటాల సారాంశం ఏంటి? మా పిల్లలు మేమేమో, అదే సారాంశం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి వేలకు వేలు డబ్బులు గొప్పలు చెప్పుకోవటం. నేను 30,000 ఖర్చు పెట్టా, 50,000 ఖర్చు పెట్టా, పెద్ద పెద్ద ప్రీచర్లు పిలిచా, ఇంటర్నేషనల్ ప్రీచర్లు పిలిచా. అయితే ఏంటి? మా పిల్లలు మేము పంపించాం. అయితే ఏంటి? నువ్వు ఎంతోని పిలుచుకొచ్చినా, క్రీస్తు ప్రభువుని పిలుచుకొచ్చినా మేము పంపించాం, కానీ మా పిల్లలు మాత్రం మాతో పాటే ఉండాలి, సేవకు మాత్రం పంపించాం. ఇది ప్రశ్న. ఇది ఈరోజు ప్రశ్నించుకోవలసిన విషయం. ప్రియా సహోదరి సహోదరులారా, తన ఏకైక కుమారుని దేవుని యొక్క సేవకు అంకితం చేసిన ఒక మాతృమూర్తి ఎవరైనా ఉన్నారంటే, అన్న నాకు దేవుడిచ్చాడు, నేను దేవుడికి ఇస్తానని చెప్పి తను ఎక్కడ పెరిగాడంటే దేవాలయంలో పెరిగాడు. మన బిడ్డలు ఆలోచనలలో, మాటలలో, మాట తీరులలో వ్యక్తిగతంగా పరిపక్వత రావాలి అంటే దేవుని యొక్క వాక్యంతో పోషింపబడాలి. మనం ఏ విధంగానైతే మొక్కలకు నీరు పోస్తామో ఆ మొక్క పెరిగి ఫలవంతమవుతుందో, వాక్యం అనే నీరు ద్వారా వారిని పెంచి పోషించాలి. క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాల ద్వారా పెంచి పోషించాలి అని దేవుడు ఈరోజు నీ నుండి నా నుండి ఆశపడుచున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, తాను
తన యొక్క కుమారుణ్ణి దేవునికి ఇవ్వటం ద్వారా దేవుడు సమూయేలుని మొట్టమొదటిగా నాయకుడిగా చేశాడు ఇశ్రాయేలు ప్రజలకు. రెండవదిగా రాజులను అభిషక్తుడిగా చేశాడు. మూడవదిగా ప్రవక్తగా చేశాడు. సమూయేలు వంటి గొప్ప ప్రవక్త ఈ భూమి మీద పుట్టి ఉండలేదంట. అంత గొప్ప ప్రవక్తగా దేవుడు తనను వాడుకున్నాడు. ఆ ప్రవక్త ఇంకొక వ్యక్తిని అభిషేకం చేస్తున్నాడు. ఆ వ్యక్తే దావీదు. ఒక వ్యక్తి ఆలయములో పెరిగిన వాడు, దేవునితో పెరిగిన వాడు, దేవునితో కలిసి తిరిగిన వాడు ఎవరిని అభిషేకిస్తున్నాడంటే, ఎవరైతే దేవునిలో పెరిగాడో, ఎవరైతే దేవునితో ఎదిగాడో, ఎవరైతే దేవునికి భయపడి దేవునిలో జీవించాడో దావీదుని అభిషేకించాడు. దేనికోసం గట్టిగా చప్పట్లు కొడదామా? ఒక అభిషక్తుడు, ఒక నాయకుడు, ఒక యాజకుడు ఇంకొక అభిషక్తుని మీద నూనె పోస్తూ ఉన్నాడు. ఇక నుంచి నీవు రాజుగా, యావే ఇచ్చిన తన ప్రజలను బాగుగా చూసుకోమని దావీదుకి రాజ్యభారాన్ని ఇచ్చాడు. దావీదు కంటే ముందు సమూయేలు వచ్చి సౌలును రాజుగా చేశాడు. సౌలు నిలబడితే మనుషులు ఆయన భుజాల దగ్గర కూర్చోవాళ్ళు అంటారు. ఎంతగా సౌలు ఒకప్పుడు గాడిదలను కాసేవాడు. ఎవరిని కాసేవాడు? గాడిదలను కాసేవాడు. బాబు కూర్చోమ్మా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సౌలు గాడిదలను కాసేవాడు. తప్పిపోయిన గాడిదల్ని వెతికేటప్పుడు దేవుడు, ఇదిగో ఒక అబ్బాయి వస్తున్నాడు ఇక్కడికి, తప్పిపోయిన గాడిదల్ని వెతకటానికి వస్తున్నాడు, నీవు వెళ్ళి తనను అభిషేకించమంటే తనను అభిషేకిస్తే ఇతడు గాడిదలాగా ఏం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోయాడు. దేవుడు తనకిచ్చిన పరువును మర్చిపోయాడు. దేవుడికి తనకిచ్చిన సంఘాన్ని మర్చిపోయాడు. దేవుడికి తనకిచ్చిన బాధ్యతను పక్కన పెట్టి ఏం చేశాడు? తన ఇష్టానుసారంగా జీవించాడు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత బాధాకరం అండి. దేవుడు నమ్మి ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజుగా చేస్తే తన పరువును పక్కన పెట్టాడు, తన ఇంటిని పక్కన పెట్టాడు, దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి కోపం, పగతో దావీదు తనకంటే రాజు అయ్యాడని చంపడానికి ప్రయత్నం చేశాడు. చూడండి, సౌలును చూసి దేవుడు ఎంతో బాధపడ్డాడంట. నా కుమారుణ్ణి మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలుకు రాజు చేస్తే ఎంత చక్కగా పాలించాలండి, ఎంత అద్భుతంగా పాలించాలి, ఎంత దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పాలి, అది మర్చిపోయాడు. తను ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు, ఏం చేస్తున్నాడో మర్చిపోయాడు, ఎలా దేవుని యొక్క సన్నిధిలో మెలగాలో మర్చిపోయాడు. తన ఇష్టానుసారంగా జీవిస్తూ, తన ఇష్టానుసారంగా చేస్తూ, నన్ను ఎవరు ఏం చేయరులే, నన్ను ఎవరు ఏం అనుకోరులే, నేను ఏమి చేసినా కానీ చెల్లుతుందిలే అనే ఒక ధోరణికి తను వస్తే పరిశుద్ధ గ్రంథం సెలవు చేస్తుంది, సౌలును దేవుడు విసర్జించెను అని ఉంటుంది. రెండవదిగా దేవుడు సౌలుకి ఇచ్చిన ఆత్మను తీసివేసి దావీదునికి ఇచ్చాడు. సౌలుకి ఎప్పుడైతే ఆ ఆత్మ పోయిందో తనేం చేశాడంటే కోపం వచ్చేసింది, పగ వచ్చేసింది, శత్రుత్వం వచ్చింది. వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా తన ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక కుటుంబ యజమానిగా మన బాధ్యతను దేవుడు మనకిచ్చాడు. ఒక భర్తగా, భార్యగా మనకు చక్కటి బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యతను మరచి
నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే, ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక పాస్టర్గా నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే, దేవుని సంఘాన్ని వదిలిపెట్టి, దేవుని సేవను వదిలిపెట్టి, దేవుని యొక్క దేవాలయాన్ని వదిలిపెట్టి, ఈ దేవాలయంలో పరిశుద్ధత లేదు, మా దేవాలయంలో పరిశుద్ధత ఉందని చెప్పి నీవు గొప్పలు చెప్పుకుంటే, దేవుడు ఆనాడు సౌలుని ఏ విధంగానైతే విసర్జించాడో నిన్ను కూడా విసర్జించవలసి వస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఒక ప్రవక్త, దేవాలయములో ఎదిగిన ప్రవక్త, ఇంకొక ప్రవక్త అయిన దావీదును దేవాలయములో దేవుని యొక్క అనుసంధానములో ఎదిగిన దావీదును రాజుగా చేశాడు. ఇతనికంటే ముందు గొప్పగా జీవించిన సౌలు రాజుగా ఉండాలని ఆశపడ్డాడు. తనకిష్టం లేదు. ఇది ప్రాబ్లం. తనకిష్టం లేదు. దేవుడు చేయమని చేయకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు. తన ఇష్టాను ఎంతసేపని దేవుడు ఊరుకుంటాడు? ఎంతసేపని దేవుడు ఎదురు చూశాడు? మార్పు లేదు, మారలేదు. దెబ్బ కొట్టాడు, ఫినిష్. తరువాత దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను, అదేవిధంగా యూదా రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలించేశాడు. ఆ దావీదు రాజు యొక్క వంశావళిలో యేసు ప్రభు రావటానికి ఇష్టపడ్డాడు. మొట్టమొదటిగా మనం కరెక్ట్గా బైబిల్ చదివినట్లయితే ఈ యొక్క సౌలు వంశావళిలో దేవుడు రావాలని ఆశపడ్డాడు. కానీ సౌలు ప్రవర్తన బాగాల. ఈరోజు ఒక భార్యగా, ఒక భర్తగా నేను ఉండి నా కుటుంబాన్ని నేను చక్కగా చూసుకోపోయినట్లయితే, చక్కగా నిలబెట్టుకోపోయినట్లయితే, నేను తాగుడుకో వ్యసనాలకో నేను జీవిస్తూ నా కుటుంబాన్ని నేను లెక్క చేయకుండా ఉంటే దేవుడు నన్ను శిక్షిస్తాడు, మన కుటుంబాన్ని వదిలిపెడతాడు. అదేవిధంగా ఒక యాజకుడిగా, ఒక ఫాదర్గా, ఒక పాస్టర్గా ఉండి మన సేవను మనం చేయకుండా, మన సేవను కష్టపడి ఇష్టపడి చేయకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మన దేవుడు చూచేవాడు. మన దేవుడు చూచుచున్న దేవుడు. ఆ చూచుచున్న దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, సౌలు జీవితాన్ని ఒక గుణపాఠంగా మనల్ని ఉంచుకోమని చెప్పి దావీదుని దేవుడు ఎన్నుకొని దావీదుని యొక్క వంశావళిలో దేవుడు రావటానికి ఇష్టపడ్డాడు. ఆ దావీదుని యొక్క రాజ్యములో యేసు ప్రభు వస్తూ దావీదు కుమారుని యొక్క కుమారులలో తాను రావటానికి ఇష్టపడి తాను ఈరోజు మనందరికీ క్రీస్తు రాజుగా నూతన నిబంధనలో అవతరించాడు. ఆయన పరలోకము నుండి వచ్చి మనలను పరలోకానికి కొనిపోవటానికి మార్గాన్ని తెరిచాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ యొక్క రాజు, క్రీస్తు రాజు పండుగ మహోత్సవాన్ని మనందరం కూడా కొనియాడుచుండగా దావీదు రాజు తన యొక్క రాజ్యాన్ని చేసినప్పుడు 3 కార్యాలు చేశాడు. చిత్తశుద్ధితో పాలన చేశాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు, శత్రువుల నుండి కాపాడాడు. ఈరోజు మనందరం కూడా చిత్తశుద్ధితో మన కుటుంబాన్ని కట్టాలి, చిత్తశుద్ధితో మన సంఘాన్ని కట్టాలి, చిత్తశుద్ధితో మన గ్రామాన్ని కట్టాలని. రెండవదిగా దేవుని మీద భయభక్తులు కలిగి జీవించాలి. దావీదు మహారాజు చనిపోయేంత వరకు కూడా దేవుని మీద భయభక్తులు కలిగి జీవించాడు. మూడవదిగా శత్రువుల నుండి ఆయన తన ప్రజలను కాపాడాడు. యేసు ప్రభువు కూడా ఈ యొక్క 3 లక్షణాలు ఆయనలో కనిపిస్తాయి. చిత్తశుద్ధితో దేవుని యొక్క సేవను,
దేవుడు తనకు ఏదైతే ఇచ్చాడో కుమారునిగా వచ్చి దానిని నెరవేర్చాడు. రెండవదిగా తాను ఎప్పుడు కూడా తండ్రితో పాటు కనెక్షన్ని కలిగి ఉన్నాడు. మూడవదిగా శత్రువైన సాతానును తాను జయించి మనందరికీ పరలోకాన్ని ఇచ్చాడు. అలాంటి పరలోకంలో మనందరం కూడా చేరాలని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం దేవునికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ, ప్రభువా మమ్ములను మా యొక్క కుటుంబాలను ఆశీర్వదించమని, దీవించమని, మేము ఏ ఉద్దేశంతోనైతే ప్రభు నీ సన్నిధికి వచ్చామో ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా తీర్చమని, ఈ వారమంతా నీ యొక్క కాపుదలలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అర్పణ గీతం పాడు. రించుము దేవా నన్నెప్పుడు నీవు కరుణించుము, నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుము, నావన్నీ కృపచేత నీ వలన నందిన, నావన్నీ కృపచేత నీ వలన నందిన, పావంబులను నేను బహుధైర్యముందేద, నావన్నీ అంగీకరించుమి దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించు, నీదు మీడు గట్టి నీ కొరకు నిల్పేద, నావన్నీ అంగీకరించుమి దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి, నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఇట్లా ప్రార్థింపుము. తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీశ్రభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, మాకు నీతోనూ మా సహోదరి సహోదరులతో గల సఖ్యతకు గుర్తుగా మేము అర్పించి బలిని స్వీకరింపము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందునుగాక, నీ ఆత్మతో నందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోట నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము ఏలైన నీ జనితైక కుమారులను మా ప్రభునైన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలంతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణ త్యాగము ద్వారా మానవ జాతిని అంతటిని రక్షించెను. సర్వశక్తిమంతుడను తన తండ్రి అయిన నీకు శాశ్వతముగాను విశ్వవ్యాప్తముగానైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబర్చుకొనెను. సత్యమునకును జీవమునకును నిలయమైన రాజ్యం ఇదియే, ప్రావిత్యమునకును అనుగ్రహమునకును మూలమైన రాజ్యం ఇదియే, నీతి ప్రేమ సమాధానంతో వెలయు రాజ్యం ఇదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభు నామమున వేచే వారు ధన్యులు. మహోన్నతమైన హోసన్న. దయతో అందరూ కూడా మోకరించి మన సొంత అవసరాల కోసం ప్రార్థన చేస్తూ
అవసరాలన్నిటిని దేవాతి దేవుడు తీర్చాలని, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటి నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానుగా ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి నీకు పరిచర్యకి మా పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతకు వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురులను, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమేందు పరిపూర్ణం చేయము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ దయతో జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశము చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు మరియు మాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆదుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగయుగములో గౌరవ మహిమలు కలుగునగాక. అందరం కూడా పైకి లేచి యేసు ప్రభు మనందరికీ నేర్పించిన పరలోక జపం చెప్పిద్దాం. పరలోకమందుండ మా యొక్క తండ్రి, మీ నామము చెప్పబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునగాక. మా నాటికి కావలసిన మా ఏనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మేము స్వాగతంతో ప్రవేశించిన ఒక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడులను మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని యాగము నిరీక్షించుచుందుము. నిరంతరము మీద రాజ్యము మీద అధికారము మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నా, నా శాంతిని మీకు ఇచ్చున్నా అని అపోస్తలులకు వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపుగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగంలో జీవించు పాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. ఒకరికొకరు యేసు ప్రభు ఇచ్చిన శాంతిని సమాధాన సంతోషంతో తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను, మనందరి పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మనందరం కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనము చేర్చునుగాక. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మిగిలిన స్వరూపుల ఎదుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసిన వలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపం చేయని నేను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్.
మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. మరియ తనయుని దివ్య పాలనం, మరియ తనయుని దివ్య పాలనం. మంగళకరముగ సాగగా, మంగళకరముగ సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. పునీత ఇగ్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో కారుపడిన నీలా నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవర వారి సముఖంలో మోకాల మీద నుంచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఉంచినారు అని దేవర వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శనం వచ్చించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవర వారి యొక్క 5 గాయములను మికిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలపు చేతి ధ్యానించదు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమనుడు, సుకృత పుణ్యములను, నా పాపముల మీద అంశమైన మనస్తాపను, వాటిని దిద్దుకున్న మికిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి యేసువా, దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో ప్రతిమారి ప్రార్థించుతున్నాను. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా పైకి లేకుండా తర్వాత మాట్లాడతాం. ప్రభు మీతో నుండునుగాక. ఆత్మతో ఉండునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయకమైన ఆహారంతో మేము ఇప్పుడు సంతృప్తి చెందుతున్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభు అనియు అంగీకరించి ఆనందించి మేము అతని సువార్తానుసారంగా జీవించి స్వర్గరాజ్యంలో అతనితో కలిసి నిత్యము ఆనందించినట్లు మాకు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మనలందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైంది. క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.